అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఏంది మనలో పెయింటింగ్ పనులు చేస్తున్నారని డౌట్ వస్తూ ఉంది కదా. ఈరోజు ఒక 4 దేవీ దేవతల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందన్నమాట. కాబట్టి మనకు గుడికి కావాల్సిన అవసరాలని మనం తెరుస్తాం. ఎంత బాగా చేసే పెయింటింగ్ అయిపోతే బాగుంటుందా, కాబట్టి పెయింటింగ్ అనమాట. ఇంకేది చెప్పాల్సిన మనలే గడ్డి క్లీనింగ్ అనమాట. అటువైపు చెత్తెత్తిపైపు వస్తున్నది మన చరణ్, ఇటు కష్టపడుతున్నది ఎవరంటే జస్వంత్. ఇద్దరు దేవుడి కోసం బాగా కష్టపడుతున్నారన్నమాట. కానీ ఎండే నిగ కాస్త ఉన్నది 12 టైం. నమ్మరు కదా, సూర్యదేవుడి దగ్గర చూపిస్తాం, కావాలంటే మీరేనండి. 12 టైం. సరే, ఇప్పుడు 4 దేవుళ్ళకి ప్రాణప్రతిష్ఠ అని చెప్పాను కదా, వాళ్ళెవరో చూసేద్దాం. అంకమ్మ తల్లి పడుగోళం లేదా సైనికోళం అంటారు. పడుకొని ఉన్న ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు. చుట్టుపక్కల ప్రతిష్ఠించిన వీళ్ళెవరంటే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సకల దేవతలందరూ అమ్మవారి చుట్టే ఉంటారనమాట. వాళ్ళకి గుర్తుగానే వీటిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మవారికి ప్రాణప్రతిష్ఠతో పాటు గణపైకి, సుబ్రహ్మణ్య స్వామికి, వీళ్ళతో పాటు ముఖ్యంగా కాళసంకర్షిణి అనే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాం. ప్రపంచంలోని కాళసంకర్షిణి అమ్మవారి విగ్రహం ఉన్న 3వ ప్రదేశం మన గుడి అనమాట. ఇప్పుడు కాళసంకర్షిణి అమ్మవారిని చూసేద్దాం. మొత్తం 36 చేతులతో కపాలమాలలతో భయంకరంగా ఉంటారు అమ్మవారు. కాళసంకర్షిణి అమ్మవారు ఉన్న 3వ ప్రదేశం మన గుడి అని చెప్పాను కదా. మిగతా 2 ఏమంటే, ఒకటి కలకత్తాలోని కాళీ శక్తిపీఠంలో ఉంది, 2వది లండన్లో ఉంది, 3వది మన గుడి దగ్గరే ఉంది. ఇక్కడ చూసినారా సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం. ఈ విధంగా రకరకాల ఆయుధాలతో అమ్మవారు చాలా భయంకరంగా ఉంటారు. ఈ అమ్మవారిని తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేయించి అమ్మవారి భూమి మీద మొట్టమొదట కాలు మోపిన ప్రదేశం అయినటువంటి మలైనూరులో పూజలు చేయించి మన గుడి దగ్గరికి తీసుకుని వచ్చాం. ఈ విధంగా అమ్మవారిని మన గుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ వివరాలని కామెడీగా తెలుసుకుందాం. ముందు యాప గట్టేసినాం అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నది శివయ్య, అమ్మవారి పాదాలు, అమ్మవారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆల్రెడీ చెప్పాం, సకల దేవతలకి గుర్తని చెప్పి వాళ్ళనమాట వీళ్ళందరూ. ఇక్కడ 2 గోపురాలు కనబడుతున్నాయి కదా. ఒక గోపురంలో గణపయ్య, ఇంకో గోపురంలో సుబ్రహ్మణ్య స్వామి రాబోతున్నాడు. వీళ్ళు వచ్చి ద్వారశక్తులు అనమాట. అవును, పెయింటింగ్ బాగుంది కదా, ఎవరు వేసినారు అనుకుంటున్నారు కదా, మేము వేసింది. నమ్మరు కదా, సరే ప్రూఫ్ చూపిస్తామనండి. ఈయన మా హెడ్ శశి, ఈ గుడికి పూజారి కూడా ఈయన అనమాట. ఈయన పర్యవేక్షణలో మేము వేసినాం అనమాట పెయింటు. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. ఇంక మీరు పెయింటింగ్ పనులు కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఈమె మన ఆలయ ప్రధాన దేవత నాగమ్మ తల్లి. మంచి మంచి కోరికలు కోరుకోండి, వెంటనే తీర్చేస్తుంది. కష్టపడి నేనే చుట్టూ అబద్ధం, వాళ్ళు చుట్టారు. ఎడే చూస్తాం, సూపర్ ఉండదు కదా. సూపర్ బా. ఈ కలిసాల్లో హోమ ద్రవ్యాలు అనేసి పవర్ఫుల్గా తయారు చేస్తారు. ఇక్కడ పూజారి గారు ఏం చేస్తున్నారంటే బొట్టు బాగా రావడానికి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. చూద్దాం ఎట్టొస్తుందో. హురే, సూపర్గా వచ్చిందిరా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. సూపర్గా వచ్చినాయి కదన్నే. స్వామి సూపర్ అబ్బా. కలిశాలు రెడీ చేస్తున్నారు. నవగ్రహాలకి, అష్టదిక్కులకి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న 4 దేవుళ్ళకి అందరికి కలిపి కలిశాలు రెడీ చేస్తున్నారు. అమ్మవారి పుట్ట
ఇందులో అమ్మవారు ఉండేది మొత్తం గమనిస్తూ ఉంటుంది ఎవరెవరు ఏమేం చేస్తున్నారని. జాగ్రత్తగా ఉండాల. బుజ్జి అంకమ్మ జరిగే పనులు చూసి ఆనందపడతా ఉంది. పిల్లకాయలు ఏంది వీళ్ళు ప్రసాదం పెడతారని పిలిచి పూజలు చేసుకుంటా ఉండారు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండారు. హోమగుండం కూడా తయారైపోయిందబ్బా, ఇంకా మండించాల్సిందే. హోమగుండంలో వేసే వస్తువుల్ని అగ్నిదేవుడు ఆయా దేవుళ్ళకి తీసుకుని వెళ్ళి చేరుస్తాడు. ఒక పక్క హోమం జరుగుతూ ఉంటే ఈడొచ్చి చూడు ఆడుకుంటూ ఉంటాడు. ఎత్తర పెరడు మనిషి. ఈయన పేరు కార్తీక్, అమ్మవారి ప్రియ భక్తుడు. భక్తుడు కాదు, బిడ్డ. అమ్మవారికి అందరూ బిడ్డలే కాబట్టి ప్రియమైన బిడ్డ అనమాట. అరటిపళ్ళు దేనికి తినేదానికి అనుకునే పోతారు, త్రిబంధం అనే పదార్థం ఏర్పాటు చేసేదానికి. త్రిబంధం అంటే ఏంటంటే విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు వాటిని కదలకుండా గట్టిగా పట్టి ఉంచే ఒక పదార్థం. దీన్ని అరటిపండ్లు, బెల్లం, సిమెంట్ అనే 3 వస్తువులతో తయారు చేస్తారు. స్వామివారి విగ్రహాలకి వేస్తే గట్టి పట్టుకుంటారు అనమాట. బెల్లం చెప్పొట్టిందనమాట. దీంతో పాటు సిమెంట్ వేసి కలుపుతా అనమాట. చూస్తా ఉన్నాండి, ఒక అవగాహన వస్తుంది. సిమెంట్ కలపరా. ఇప్పుడు 3 వస్తువులు వేసినాం. అరటిపండ్లు, బెల్లం, సిమెంట్, త్రిబంధం. 3 వేసినాం కాబట్టి త్రిబంధం. మనుషులు కూడా 3 కాబట్టి త్రిబంధం. కార్తీ చూడు పైన పడుతుంది. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేసిన మేమా ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటామా. ఓం గాం ధూమకేతవే నమః, ఓం గాం గణాధ్యక్షాయ నమః, ఓం ఇంకోవైపు పూజలు జరుగుతూ ఉన్నాయి. నమః, ఓం గాం గజాననాయ నమః, ఓం గాం వక్రతుండాయ నమః. మా వాళ్ళు బర్త్డే పార్టీ పిల్లవాళ్ళ నేను పరిగెత్తుకొని ఇచ్చినారు కేకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ దీపాన్ని రాత్రంతా ఆరిపోనికుండా చూసుకోవాలి. నవధాన్యాలు, ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న దేవులకు సంబంధించిన 4 ప్రధాన కలశాలు, నవగ్రహాలు, అష్టదిక్కులకు సంబంధించిన కలశాలు, ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇదే మన సంస్కృతి సంప్రదాయాలు. అమ్మవారు మొత్తం చూస్తూ ఉన్నారనమాట. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసే ప్రదేశంలో నవరత్నాలు, బంగారం, చిల్లర, యంత్రాన్ని ఉంచి దాని మీద త్రిబంధాన్ని వేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. జరగడు త్రిబంధాన్ని వేస్తున్నారనమాట. విగ్రహాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. ఇప్పుడు గణపయ్య రాబోతున్నాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి. ప్రతిష్టతే నమః స్వాహా పూర్ణాహుతిభ్యాం ఇదం నమః. ఏదో వెజిటేబుల్ బిర్యానీ వేస్తారనుకున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నమో నమః. వేదోక్త దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. కలశాలు స్థాపన చేసి విగ్రహాలు స్థాపన చేసి పూజారులు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం రాత్రంతా ఇక్కడుండి దీపం వారనేకుండా చూసుకుంటే
తెల్లవారుజామున పూజారి వాళ్ళు వచ్చి మళ్ళీ హోమం చేసి ఈ కలశంలో ఉండే నీటిని విగ్రహాల మీద పోసి ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. రాత్రంతా మేల్కొని దీపాన్ని కాపాడుకోవాలి. ఒక్కొక్కరు షిఫ్ట్ వైజ్. అంతవరకు అమ్మ ఒడిలో పడుకునే అవకాశం దొరికింది. ఏరా పడక. తెల్లారిపోయింది. ఇదేంటంటే అష్టబంధనం. త్రిబంధంతో విగ్రహాన్ని స్థాపన చేసినాం కదా, ఆ పై భాగాన్ని ఈ అష్టబంధనంతో కవర్ చేస్తారన్నమాట. చూస్తామనండి, పూజారి గారు అష్టబంధనాన్ని వేడి చేస్తున్నారు. ఆ తర్వాత ఇది విగ్రహాన్ని పట్టుకునే సామర్థ్యాన్ని కలిగించుకుంటుంది. అదో చూడండి, ఈ విధంగా కవర్ చేశారన్నమాట. ఇందుకు ఉపయోగపడుతుంది అష్టబంధనం. తెలుసుకోవాలి ఇదంతా మనం. ఇప్పుడు నాగమ్మకి అభిషేకం. ఈ కలిసాని చుట్టూ ఉన్న దర్భం చూసినారా? ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. వేండదా ఇక్కడ నుంచి దారంలోకి పోతూ ఉంది. ఎక్కడికి వెళ్తూ ఉందంటే ప్రాణప్రతిష్ఠ చేయబడుతున్న విగ్రహం దగ్గరికి. ఇప్పుడు కలిసలో ఉన్న నీటిని పోసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అమ్మవారికి అభిషేకం చేసిన తీర్థాన్ని తల మీద చల్లుకొని భాగ్యంగా భావిస్తారు. ఈ చీరను గమనించినారా? ఇక్కడున్న చీరకి అమ్మవారి మీద పెయింట్ వేసిన చీరకి ఒకే కలర్ ఉంది చూసినారా? అంచులన్నీ ఇక్కడ ఉంది చూసినారా? ఈ ప్రత్యక్ష యొక్క సెలక్షన్ అనమాట. ఇది సూపర్గా ఉంది కదా. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేద్దాం. చాలా బాగుంది. బయట అష్టదిక్కుల్లో ఉన్న బలిపీఠాలకు కూడా పూజలు చేయడం జరిగింది. ఇవి బయట దుష్టశక్తి నుంచి గుడిని కాపాడుతాయి. ఈయన పేరు డాక్టర్ పరశురాం. మన అమ్మవారి సైనికోలాన్ని తయారు చేసింది ఈయనే. ఈయనది నాగలాపురం మండలం, తిరుపతి జిల్లా. సుధా శిల్పకళలో డిప్లొమా చేశారు. సింగపూర్ యూనివర్సిటీ వారు ఈయన్ని డాక్టర్తో సత్కరించారు. కేరళ ప్రభుత్వం కూడా అవార్డును ప్రకటించింది. మా తరపున కూడా డాక్టర్ పరశురాం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చివరిగా అమ్మవారి హారతిని ఒకసారి చూద్దాం. నేను మొక్కుకుంటిని కంటి రెప్పగా మము కావమంటిని. అమ్మా 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 మహిమ చూపగరావమ్మా. అమ్మా 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 అహము బాపవే నాగమ్మా. సరే మిత్రులారా, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత సమాచారాన్ని మీకు అందించానని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. జై హింద్.